అతనొక జిమ్ ట్రైనర్. జిమ్కొచ్చే ప్రతి మహిళను వంకరగా చూడడం వాడి మేనరిజం. చూడడం వరకే కాదు, ట్రైనింగ్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించడం, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ వరకు వెళ్ళడం, ఛాన్స్ దొరికితే మహిళలను తన ట్రాప్లోకి లాగి పెళ్లి దాకా తీసుకువెళ్ళడం, తర్వాత మోసగించడం వాడి దినచర్య. 3 పెళ్లిళ్లు చేసుకొని మరో పెళ్లికి రెడీ అవుతుండగా వాడి ఆట కట్టించారు పోలీసులు. అల్వాల్లో ఉండే రవికుమార్ అలియాస్ రఫీ జిమ్ ట్రైనర్ గా ఉన్న సమయంలో అనేక అరాచకాలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతేడాది ఇతనిపై కేసు కూడా నమోదైంది. అయితే కొన్ని ఫిర్యాదులతో అతనిపై మళ్లీ కేసును రీఓపెన్ చేశారు మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. కేసు రీఓపెన్ అయ్యాక రవికుమార్ మహిళలను ఏ రేంజ్ లో వేధించేవాడో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతని అరాచకాలకు రూపేష్ రాజ్ అనే వ్యక్తి కూడా సహకరించినట్లు తేలింది. ఇద్దరిపై గతంలోనే కేసు నమోదైంది. రూపేష్ రాజ్ ను A1 గా, రవికుమార్ ను A2 గా చేర్చారు. జిమ్ లో పరిచయమైన ఒక మహిళను నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు తెలియకుండా కార్లో ట్రాకింగ్ డివైస్ లో అమర్చి ఆమె ప్రతి కదలికను లైవ్ గా గమనించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు, బాధిత మహిళతో పాటు ఆమె మైనర్ కుమార్తెను కూడా వేధించినట్లు తేలింది. అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు రావడంతో పోక్సో చట్టంలోని నిబంధనలను కూడా కేసులో చేర్చారు. దీంతో కేసు మరింత సీరియస్ గా మారింది. దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. రవికుమార్ ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని పలువురు మహిళలను మోసం చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో కూడా జిమ్కొచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల డిజిటల్ ఆధారాలు, ట్రాకింగ్ పరికరాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. రఫీ ఉచ్చులో ఇంకెంతమంది బాధితులున్నారు, ఇంకెవరైనా నిందితులున్నారా అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.